జీలకర్రతోటి నంచుకోవడానికి. హాయ్ హలో నమస్తే అండి, నేను మీ మైలు రామ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ అమ్మ వాళ్ళు ఎక్కడికో వెళ్తున్నారు. ఒకసారి వాళ్ళని ఆపి పలకరిద్దాం. అమ్మాయి ఎక్కడికి బయలుదేరారమ్మా? పుల్ల చీమలకండి. పుల్ల చీమలక గుడ్లకి, పుల్ల చీమల గుడ్లు జీలకర్రతోటి నంచుకోవడానికా? మారేడుమిల్లి ప్రాంత కొండరెడ్డి గిరిజనులు చాలా ఇష్టంగా తినేటువంటి ఈ చీమగుడ్లు ఈ వేసవి కాలంలోనే దొరుకుతాయండి. చెట్లు గీస్తే ఇక్కడ సేవలు పెట్టుకుంటాం. చావడి ఈ చెట్లంతా కోసి కళ్ళు ఇక్కడ తెస్తే ఇక్కడ తాగుతాం అనమాట. ఆడవారు మగవారు తోముకుంది. చావడి అంటే ఏటమ్మా? అంటే కళ్ళు అందరూ దోకులతో పంచుకుంటారు అనమాట. పంచుకొని తాగేదాన్ని చావడి అంటారండి. దానికి సేవడు అంటాం అనమాట. ఓహో, ఇదిగో చిట్టి తల్లి, నీ అంబలి నేను తాగేస్తున్నాను. పర్వాలేదు పర్వాలేదు. ఏమేమితో కాసారు నాన్న? ఇది సోడాపిండి, మొక్కజొన్న, జొన్న పిండి కూడా వేసుకోవచ్చు, జొన్నలు కూడా. ఇప్పుడు దీంట్లో ఏం వేసారు అంటున్నాను? ఇంకా సోళ్ళున్న మొక్కజొన్న వేసారా? మనం చింతపిక్కలు కూడా వేసుకోవచ్చు దీనిలో. థ్యాంక్స్ చెల్లి. ఇదిగో నీదే. ఇదిగో చిట్టి తల్లి, నీ అంబలే నేను తాగేస్తున్నాను. తాగేనా? ఆ ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మొక్కజొన్నలు అలాగే చోళ్ళు అనమాట, రాగులు. ఆ రెండు మొక్కజొన్నలతో ఇప్పటివరకు నేను ఒకసారి కూడా తాగలేదు. ఇది ఫస్ట్ టైం అనమాట. అమ్మ వాళ్ళు నేను ఎండలో వచ్చాను కదా అనేసి ఒక గ్లాసు అంబలి ఇచ్చారు నాకైతే మాత్రం. చాలా టేస్టీగా ఉంది. చిన్న మంత పులుపు ఉంది, చాలా బాగుంది. ఏం పేరు తమ్ముడు మీ పేరు? శ్రీకాంత్ అండి. శ్రీకాంత్. ఇక్కడ ఎడ చెట్లకి వెళ్ళి వస్తున్నారా? జీరికి చెట్ల, తాడి చెట్లు ఎక్కట్లేదా మరి? ఎక్కడి నుండి వస్తున్నారన్నా? చేను నుండి వస్తున్నారు. ఏంటిది? జీరికల్లా ఎర్ర టెండకి వచ్చారు మొత్తానికి. పుల్ల చీమలు దులపడానికండి. దులపడానికి ఇలా బకెట్ కట్టి గడతోటి కొడతారు. పక్కకున్నట్టుంది. ఎండ భాగం ముదిరిన తర్వాతనే చీమగుడ్లు దులపడానికి బయలుదేరుతారు అండి. కేవలం వేసవి కాలంలో మాత్రమే దొరికే ఈ చీమగుడ్లు అంటే కొండరెడ్డి గిరిజనులు చాలా ఇష్టంగా తింటారన్నమాట. అది కూడా ఎత్తైన కొండ ప్రాంతాల్లో మాత్రమే వీటిని సేకరిస్తారు. ఈ సేకరించే విధానం కూడా చాలా బాగుంటుంది. మేమైతే చల్లని చెట్టు దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇప్పుడు అవంతా తీద్దాం, ఎక్కువ ఉంటేనే బాగా అనిపిస్తుంది. ఎక్కడుంది తమ్ముడు పట్టు? అంత పెద్దది కాదు కానీ ఇక్కడ చిన్న పట్టు కనిపిస్తుందా? పట్టు తిన్నగా బకెట్ వచ్చేలా ప్లాన్ చేసుకొని ఉన్నాయి పెద్దవి ఉన్నాయి. అలా దులపాలి. దులిపితే ఆ పట్టులో చిరిగి ఆ పట్టులో ఉన్న గుడ్లన్నీ కూడా బకెట్లో పడతాయి అన్నమాట. ఉన్నాయి పెద్ద గుడ్లే కనిపిస్తున్నాయి నాకు. అబ్బా, ఎక్కువ పడలేదా? చిన్న పట్టు ఉంది ఇక్కడ. ఉంటాయా చిన్న దీంట్లో? చాలా ఉంటాయి. ఉంటాయా ఇంత చిన్న దాంట్లో? దాన్ని బరువు పట్టి చెప్పవచ్చు. ఆహా, అలా చాట్లో పోసుకొని శుభ్రం చేసి చెరుక్కోవాలమ్మా. చీమలంతా మొత్తం అలా తీసేయాలి. ఆహా, అదే చాలా సింపుల్గా వేరు చేసేసారు మా చీమల్ని. ఏమన్నా రాళ్ళు లాంటివి ఉంటే తుక్కులు లాంటివి పడితే తీసుకోవచ్చు.
ఈ చిన్న పట్లు ఉంటాయా? ఉంటాయి చూడు. చీమలే ఉన్నాయి. అవి చంపకండి, పక్కన వదిలేండి చీమలు. ఇదిగో ఇక్కడ ఒక చీమ పట్టు ఉంది, మరి ఉన్నాయో లేదా అనేది మనకు తెలియదు, చూద్దాం. ఉన్నాయమ్మా? ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి, పడుతున్నాయి. కొంచెం క్రాస్ పెట్టాలమ్మా, పడిపోతున్నాయి. బకెట్ ఊగిపోతుంది, బకెట్. చిన్న చీమలు ఎక్కువ లేవు, కొన్ని ఉన్నాయి. తర్వాత ఏమో చిన్నవి కదమ్మా, చిన్న గుడ్డే, సిరిగుడ్డ ఏదో అంటారు. బియ్యం గింజల్లా ఉన్నాయి. స్లోగా పోతాయి అటు పట్ట ఏమన్నా కదా, ఏమి లేవు. మరి ఉన్నాయో లేదా అనేది తెలియదు, కానీ పెద్ద పట్టే ఉంది ఇక్కడ అయితే. ఉన్నాయో మరి ఎవరైనా దులిపేసుకున్నారో అనేది తెలియదు. ఎండలకే దులుపుకోవాలి కదమ్మా. ఈ సీజన్లోనే ఉంటాయి, ఏప్రిల్ నెలలోనే ఉంటాయి. మార్చి ఏప్రిల్ నెలల్లోనే దొరుకుతాయి, ఇంకా మళ్ళీ దొరకవు ఇవి. ఎక్కువగా ఈ చీమ పట్లు ఏ చెట్లు దొరకడతాయమ్మా? చెట్ల కడ, నేరుడు చెట్ల కడ, మారుడు ఏంటి బూజు చెట్ల కడ ఉంటాయి. బూజు చెట్ల దొరకడతాయా? అవి ముందు చిగురు పెడతావు, ముందు చిగుర్లు పెట్టేవి. చిగురు పెట్టేటి. అమ్మా ఉన్నాయమ్మా, ఉన్నాయమ్మా. ఇక్కడ పట్లు ఒక 2-3 పట్లు అంటే ఉన్నావు. ఈ పక్క విసిరి పడు. అందు పెట్టి అందు. మోసుకుంటా మళ్ళీ సీమ. ఈ అగ్గి పుల్లలు అనుకుంటాయి. ఇక్కడ బాగానే దొరికింది. ఇలా ఒక 4 పట్లు దొరికితే బోల్డ్ అవుతాయి. సిరిగుడ్డు కదమ్మా. ఇది ఎప్పటికైతే రెడీ అవుద్దమ్మా? కొంచెం పెద్దగా చీమ పట్టు నుండి చీమ గుడ్లను దులిపిన తర్వాత వాటిని స్టీల్ పళ్ళెంలో ఎందుకు పోస్తారో తెలుసా అండి? స్టీల్ పళ్ళెం అయితే త్వరగా వేడెక్కుతుంది కాబట్టి. అలా వేడెక్కడానికి దాన్ని కాస్త మంటకు పక్కనే ఉంచుతారన్నమాట. సో అలా వేడెక్కటం వల్ల దాంట్లో పడ్డ చీమలన్నీ కూడా ఆ పాకురుతూ వేరే ప్రాంతానికి, అలాగే చెట్ల మీదకి వెళ్ళిపోతాయి, గుడ్లు మనకి మిగిలిపోతాయి అన్నమాట. సో దానికోసమే స్టీల్ పళ్ళెంలో వేస్తారు. కొన్ని చీమలు చనిపోతాయి కూడా, మరి ఏం చేయలేమండి. ఇక పాము కప్ప ఆహార ధర్మం లాంటిది అది కూడా. సో ఈ విధంగా మనం చీమగుడ్లను క్లీన్ చేసుకోవాలన్నమాట. దీంట్లో ఉండే రాయి రప్ప అన్నింటినీ ఇలా చెరగటం వల్ల సపరేట్ అయిపోతాయి. అలాగే కొన్ని చనిపోయిన చీమల్ని కూడా ఇలా చెరగటం వల్ల చాలా ఈజీగా సపరేట్ అయిపోతాయి అన్నమాట. అవి ఇలా చెరగడం వల్ల ఎర్ర చీమలన్నీ పక్కకు పోతాయి, గుడ్లు మిగులుతాయి మనకి. నొక్క మిఠాకు
ఓకేనండి, మరి ఎర్రటి ఎండలో ఆ చెట్లు పుట్టలంటా తిరిగి సోలుడో తవ్వడో మొత్తానికి చీమగుడ్లు అయితే సేకరించారు. ఇక ఇంటికి బయలుదేరారనమాట. వాళ్ళతో పాటు మనం కూడా ఇంటికి వెళ్ళిపోదాము. వాళ్ళు ఎలా తయారు చేస్తారో ఆ ఫుడ్ చూసి దాన్ని మనం కూడా టేస్ట్ చేద్దాం. ఎందుకమ్మా ఆకులు? ఆ చీమలకి గుడ్లు వేయడానిక? కొంతమందికి ఈ అడవి ఆహారం నచ్చకపోవచ్చండి, కానీ నాకు ఆ విషయంలో బాధ లేదు. ఎవరి ఆహార నియమాలు వాళ్ళయేనండి. నేనైతే మాత్రం ఖచ్చితంగా వీరి ఆహార నియమాన్ని గౌరవిస్తాను. అమ్మ డొప్ప కుట్టేసావు గబగబల. ఇవేం ఆకులమ్మా? కుల్కరాకులు. కులకర్ర ఆకులు అంటారా? ఇది లాస్ట్ ఒక్క పట్లో కదా ఇవి. దీంట్లో కొంచెం పెద్ద గుడ్లే ఉన్నాయి మళ్ళీ. పెంచుకోవచ్చు సరిగ్గా. ఇలా శుభ్రం చేసుకోవాలి. ఇలా ఈ ఎర్ర ఎర్ర చీమలన్నీ తీసేసుకోవాలి. ఇవి ఎక్కువ ఉన్నా అవి మళ్ళీ చేయాలమ్మా శుభ్రం? చేయాలి. లేదు చూద్దాం. చీమగుడ్లు ఇలా చిన్నగా ఉండే చీమగుడ్లు ఏమంటారమ్మా? చిరుగుడ్లు అంటారు. సిరుగుడ్లు. మరి ఇలా పెద్దగా ఉన్న అవి పెద్ద గుడ్లు. పెద్ద గుడ్లు అవి ఇలాగ తయారవుతాయి. ఇలాగ ఇదేంటి? పెద్ద చీమలు అయినాయి కదా. వీటికి గేదెలు అంటారు. ఏమంటారమ్మా? గేదెలు. గేదెలు గేదెలు అంటారా? ఇవి చీమలుగా మారుతాయి తర్వాత. ఇవే వీటికి రెక్కలు వచ్చి ఇలాగా గేదెల్లాగా అవుతాయి. గేదెల తర్వాత ఎర్ర చీమలు అవుతాయా? అయ్యావు. అవి పారిపోతాయి, ఎటో ఎటో పారిపోతాయి. మరి ఏటు తయారైతేనో తెలియదు. పెద్దలా రెక్కలు వచ్చి ఉరికిపోతాయి. చీమలు వెళ్ళకుండా ఇప్పుడు ఇవి ఎన్ని రకాలుగా వండుకుంటారమ్మా మీరు? ఇవి కడిగేసుకోవాలి. మళ్ళీ కడిగేసి ఉప్పు కారం నూనె పోసి పొయ్యిన పెట్టడమే. దేనికి అన్నంలోకి పెట్టి తినడానికి పని చేస్తుందా? అన్నం కాడ తినవచ్చు, దేనితో తీసుకోవచ్చు. మామూలుగా నంజుకు కళ్ళతో తాగవచ్చు, అంబలతో తాగవచ్చు. నంజుకు పని చేస్తుంది, కూరలోకి పని చేస్తుంది. పని చేస్తుంది. ఏమున్నాయి తమ్ముడు దాంట్లో? ఉప్పు కారం నూనె అన్నీ ఉంటాయండి. ఇక్కడ తగిలిచ్చుంచేరేటమ్మా అదే? అది మనం ఏదైనా స్టఫ్ దొరికినప్పుడు వండుకోవడం కోసం. కళ్ళు తాగేటప్పుడు నంజు కోసమా? స్టఫ్ నంజు కోసం. చికెన్ తీసుకొచ్చిన దేనికైనా ఇంకా ఈ నూనె ఇక్కడ ఉప్పు కారం నూనెలు అన్ని పెట్టుకొని జాగ్రత్త ముందు పెట్టుకొని గబగబా వండేసుకోవడానికి అవుతుంది. ఎవరెవరు పొడి చెట్టు ఎక్కి ప్రతిసారి తీడుతారా శ్రీకాంత్ కత్తి? రోజు తీడాలండి. రోజు తీడుతారా? చెట్టు ఎక్కేటప్పుడు ముందుగానే తీడాలి. బాగా పదును వచ్చే వరకు తీటి ఈ రాయి ఇది కొవ్వు రాయిని ఇలా పౌడర్గా నూరి దానితో ఇది ఇలా పౌడర్ వేసి అప్పుడు నూరాలి. దాన్ని పెట్టి నూరుతారు ఇలాగా. పొద్దు ఏలబడే టైంలో చల్లని పనస చెట్టు నీడలో ఈ అమ్మ వాళ్ళైతే అడవి నుండి తీసుకొచ్చిన చీమగుడ్లతో నంజు తయారు చేస్తూ ఉన్నారండి. ఆ నంజుతో సాయంత్రం పూట వాళ్ళందరూ చావడిలో కూర్చొని ఆ కళ్ళుని తాగుతారనమాట. కళ్ళులోకి ఈ నంజుని నంజుకుంటూ ఎంజాయ్ చేస్తారనమాట. ఇది నంజకంటే ఇలాగ వండుకోవాలి. నంజకానికి ఇలా వండుకుంటారు. నంజకం ఇంకా ఏమేమి చేసుకుంటారమ్మా నంజకాలకి? ఏయో పంచతలలో లేకపోతే ఏటేడు కొమ్ములు వర్షాకాలము ఎండబెట్టుకుంటే అవి అలాంటివి, ఇంకా కుక్కులు అవన్నీ నంజకాలు చేసుకుంటారా? పిడెం కుక్కులు ఎండబెట్టి ఇడుకొని నానబెట్టుకొని ఇవన్నీ కూడా.
నీళ్ళల్లో పోస్తున్నారమ్మా? పోస్తారా మొత్తం గుడ్లన్నీ? ఆహా. మనం ఇప్పుడు దులుపుకొచ్చిన చీమగుడ్లన్నీ నీళ్ళల్లో పోసారండి. ఇగో కడిగిన తర్వాత వేసుకోవాలట. అదేంటమ్మా? గడ్డలుప్పు. అగ్గితి ఉల్లిపాయలు మాడతాయి. కొన్ని ఎర్ర చీమలు ఉన్నాయి, పర్వాలేదమ్మా? బోల్డ్ అంత మట్టి వచ్చింది మీరు అన్నట్టు. అందుకే ఇలా కడుక్కుడా. లోపల ఎంత మట్టి వచ్చింది, నల్లటి మట్టి. అందుకే కడుక్కోవాలి శుభ్రంగా. ఏంటమ్మా అది? పసుపు. ఇంకా ఎక్కువ అవుతుంది. కూరగాయలు కోతుంది కారం అవుతుంది. గట్టిగా కలిపితే గుడ్లు చిదిలిపోతాయి. చిదిలో అన్నీ పడ్డావు కదా, చిదిలవి ఇంకా అలాగే ఉంటాయి. తిందుగా కొద్దిగా తింటాను నేను కూడా తింటాను. ఇలా ఎండ తగ్గేదాకా చెట్టు నీడల దగ్గర సేద తీరుతారు కదమ్మా? ఇక్కడికి వచ్చి పెరుగుతాం మేము. బాగుంది మీ చేను. మర్దల వారు తమ్ముడు వారు ఇక్కడ ఎండకు పోయి వచ్చారు. ఇక్కడ చెట్టు కింద అందరం సరదాగా ఉంటాం. దగ్గరికి అయిందేమో చూద్దామండి. చూద్దాం. చూడండి. సరిపోద్దా? ఇలా చేసుకుంటారు నంజు. కళ్ళుకు నంజు ఇది. కళ్ళుకి నంజు. చూడండి ఉంది. ఈ మాత్రం చాలండి. ఆ గిన్నె వేడికి ఆ నీరు లాగుతుందండి. ఆ గిన్నె వేడికి లాగేస్తుంది. అది కూడా చూడండి, అది ఎంత సిమ్మందో. గుడ్డు ఉక్కెరలాగే ఉంది. గుడ్డుతో ఉక్కర్లు వేసుకుంటాం కదా అలా. కళ్ళుతో పాటు నంజకం. సరే. ఈ మోకు మీరే తయారు చేసుకుంటారు తమ్ముడు? మనమే తయారు చేసుకుంటాం. నాన్న ఎత్తుంటాడు. నాన్న తయారు చేసేస్తారా? ఆ కాళ్ళకి వేసిన దాన్ని ఏమంటారమ్మా? అది కాళ్ళ గుత్తి అంటారు. గుత్తి. కాళ్ళ గుత్తి. అలా చిన్న స్లైస్ కట్ చేస్తారా? అలా కట్ చేస్తే కళ్ళు ఊరుతుంది అన్నమాట. ఆ ఊరిన కళ్ళని అలా పోసుకుంటారు, డబ్బాలు పోసుకుంటారు అలాగా. ఎదురు గొట్టాలే వేస్తున్నారు చక్కగా. అవును, రాత్రిపూట చల్లగా ఉంటుంది కాబట్టి పొద్దుడికి ఎక్కువ వస్తుంది. మధ్యాహ్నం ఎండ ఉంటుంది కాబట్టి ఎండ వల్ల కొంచెం తక్కువ కళ్ళు వస్తుంది అనమాట. ఇదిగో ఒక లోటలాగే వచ్చింది. చీమలు పడ్డాయి. కళ్ళులో చీమలు గట్ట ఎక్కినాయి కదండి. సో దానికోసం ఇలా వడపోసుకోవాలన్నమాట. గొట్టం కళ్ళు అని అంటారు దీన్ని. గొట్టాలు పెట్టారు కాబట్టి గొట్టం కళ్ళు. అదే నేను చూసుకోలేదండి. అమ్మ అయితే ఆల్రెడీ చిన్న చిన్న డొప్పల్లాగా కుట్టేస్తా ఉన్నారు. ఎందుకోసం అమ్మ ఇవి? పుల్ల జిమ్మలకండి. ఈ దుప్పల కడ వేసుకొని దోగి తాగి ఒక చెంచాతోటి తీసుకొని తినడానికి. ఎవరికి వాళ్ళకి పంచుకోవడానికి ఇలాగ వేసారా? ఎవరి డొప్ప వాళ్ళకి.
పనసాకులు తోటి శుభ్రం చేసుకొని ఆ పూల జిమ్మలు 2 ఏరుకొని నోరుకొని వేసుకోవడం అంతే. తినడమే. బాగున్నాయి, భలే కుట్టావమ్మ, చాలా గట్టిగా ఉన్నట్టున్నాయి ఇవి మాత్రం. ఇప్పుడు అమ్మ అయితే నంజు పంచుతోందంటే చక్కగా చూడండి. ఇక ఎవరి డొప్పల్లో వాళ్ళకి సూపర్ అమ్మ. చక్కగా నిలబెట్టు. తలోకి ఇంత తింటారు కదా మరి. బాగుంది చక్కగా నంజు. ఓకేనండి, ఇప్పుడు కళ్ళు రెడీ, కళ్ళులోకి కమ్మనైన నంజు కూడా రెడీ. యాక్చువల్గా అయితే ఎర్రపొద్దు టైంలో వీళ్ళు చావడికి కూర్చుంటారు, చాలామంది వస్తారంట. కానీ మరి నాకు లేట్ అవుతుంది కదా, సో దానివల్ల ఉన్న 4 చావడి ఏర్పాటు చేసేసారనమాట. కళ్ళు తాగుతూ ఉన్నారు. మళ్ళీ సెకండ్ ట్రిప్ మళ్ళీ ఉంటుంది వీళ్ళకి. ప్రజెంట్ అయితే వీళ్ళు ఈ వీడియో కోసమే కూర్చున్నారు. తర్వాత ఇంకో విషయం చెప్పాలి. శ్రీకాంత్ చెప్పు శ్రీకాంత్, నువ్వు ఎంత చదివావో చెప్పు ఒకసారి, నీ నోటితోనే వినాలి జనాలు. మనం ఇంటర్ అయిందండి, తర్వాత డీడ్ చేశాను, డిఎడ్ డైట్ డైట్, తర్వాత పెళ్లి చేసుకుని కాలిగే అన్నాను. నీకు బయటికి వెళ్ళే ఉద్దేశం లేదా శ్రీకాంత్? లేదండి, ఉంది కానీ ఇంకా పరిస్థితుల వల్ల కొద్దిగా ఆగిపోతున్నాం. వెళ్తావు, పరిస్థితులు అనుకూలిస్తే బయటకు వెళ్తావు. వెళ్ళడానికి శుద్ధంలో ఉన్నాడు. మొన్న మరి టెట్ నోటిఫికేషన్ ఇచ్చాడు కదా, మరి రాయలేదా? నాకు తెలియదండి, మరి రాయలేదు. తెలియలేదు. అయ్యో, చాలా అసలు చూసారు కదా ఫ్రెండ్స్, శ్రీకాంత్ అయితే మాత్రం నిజంగా ఇక్కడ ఈ విధంగా సఫర్ అయ్యాడు. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడైతే డిఎస్సి పోస్ట్ పోన్ అయిందమ్మా, మళ్ళీ ఇస్తాడు డిఎస్సి తప్పకుండా. త్వరలో వచ్చినప్పుడు నువ్వు ఖచ్చితంగా నీ ఫోన్ నెంబర్ ఇవ్వు నాకే, నేను నీకు కాల్ చేసి చెప్తాను. నోటిఫికేషన్ పడితే నువ్వు అప్లై చేద్దు కానీ. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఎవరి నంజు వాళ్ళకి పనిచేసారు. శ్రీకాంత్ ఒకసారి నీ నంజు చూపించి పైకి లాగా ఇదన్నమాట. ఎంత తేటగా వస్తుందంటే కళ్ళు కొబ్బరి నీళ్ళలా వస్తుంది. ఆకు పెట్టుకొని తాగుతున్నారా? ఎలా ఉందండి? టేస్ట్ బాగుంది. సరిపోయినాయి ఉప్పు గట్ట, ఉప్పు కారం అన్నీ సరిపోయి. మీరు ఎప్పుడు తినేవాళ్ళే. బాగుందండి. ఇది కళ్ళకు నంజుకం. నంజు డైరెక్ట్గా. ఫ్రెండ్స్, ఇది నా వంతు వాట అన్నమాట. ఎర్ర పుల్లజీమలు గుడ్లు అన్నమాట. ఇదిగో చూడండి, ఇది పనసాకుతో ఒక గిన్నెలాగా కుట్టారు కదా అమ్మ వాళ్ళు. దానికి తోడేమో ఇదేమో స్పూన్ అన్నమాట తినడానికి. ఇంకా చూపించు. భలే ఉంది, చాలా బాగుంది. ఆస్వాదిస్తూ తినాలి యాక్చువల్గా. ఇంకా నంజు అంటే నంజే ఇది మాత్రం. కళ్ళులోకి నెంబర్ 1 నంజు ఇదే అయి ఉంటుంది బహుశా. అన్ని నంజుల్లో కన్నా ఏ నంజు బాగుంటుంది చెప్పండి మీకు? బాగా ఎక్కువ శాతం ఇవే. ఇదిగో చూడు, వీళ్ళు కూడా దీన్నే బాగా ఇష్టపడతారంటే. నాకు కూడా చాలా నచ్చింది. అడవికి పోయి మరి ఏదో పిట్టకు తెచ్చుకున్నా, లేకుంటే సంతాపం మరి తెచ్చుకున్నా, ఉప్పు కారం వేసి పొట్లం పెట్టుకున్నది మంచి రుచి ఉంటుంది. మళ్ళీ సెకండ్ ట్రిప్ నచ్చినాయి నాకు రియల్గా. మీకు కూడా ఎప్పుడైనా దొరికితే మాత్రం ట్రై చేయండి. ఎక్కువ దొరకకపోతే బాగుంది, వరకు దొరికి. కూర కూడా ఇలాగే చేసుకుంటారమ్మా? కూర అన్నంలోకి చారు పెట్టుకోవచ్చు, కూర చేసుకోవచ్చు. చారు కూడా పెడతారు దీంట్లో. ఫైనల్లీ కత్తుల వాళ్ళ చావడిలో నేను కమ్మనైన నంజు అయితే తిన్నానండి. అలాగే ఈ కత్తుల వారి కుటుంబాలన్నీ కూడా సాయంత్రం పూట ఈ చావడిలో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ కళ్ళు తాగే విధానం ఏదైతే ఉందో అది నాకు వినగానే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఫ్యామిలీస్ మధ్య బాండింగ్ చాలా బాగుంది అనిపించింది. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా వీడియో అయితే. మరి మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మా గిరిజనుల ఆహార విధానం మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.